జగన్పై దాడి కేసు ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఒక భయాన్ని నింపుతోంది, తెలుగుదేశం వాళ్ళలో ఇంకొక భయాన్ని నింపుతోంది. తెలుగుదేశం వాళ్ళలో భయం ఏంటంటే బోండావమా కంగారు పడి మిస్ అవుతూ ఉండటం, లేకపోతే నిన్న ఆ పోలీసులు వస్తే అక్కడి నుంచి జంప్ అవడం ఇట్లాంటిది. కానీ వైసీపీ శ్రేణుల్లో ఉన్న భయం వేరు. ఓ రకంగా చెప్పాలంటే ఇది జగన్ మీద హత్యా ప్రయత్నమే అన్న భయం ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు అంతటి మహానుభావుడు ఇవాళ ఆయనదే కదా విగ్రహాలు పెట్టుకుని పూజలు చేసేది. అదే ఎన్టీ రామారావుని దుర్మార్గుడిగా చిత్రీకరించారు, డ్రగ్ ఎడిక్ట్గా చిత్రీకరించారు, అమ్మాయిల పిచ్చోడుగా చిత్రీకరించారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా దాదాపు 2009 దాకా ఆయన్ని ఆ విలన్గానే చూపించారు. ఆ మధ్యలో లక్ష్మీపార్వతిని ఒక విలన్గా చూపించారు. ఆయన ఎందుకు చనిపోయారు? చెప్పుల దాడి తర్వాత మానసికంగా కృషించిపోయారు, చనిపోయారు. ఆ స్థాయికి ఎవరు తెచ్చారు అంటే ఆనాటి పత్రికలు తెచ్చినాయి, తెలుగుదేశం తీసుకొచ్చింది, చంద్రబాబు గారే తీసుకొచ్చారు. ఇట్లాంటోడా రాష్ట్రాన్ని ఏలేది అని చెప్పి. ఆ తర్వాత జరిగిన 96-98 ఎన్నికల్లో ఆ రూట్లోనే కదా వెళ్ళింది. ఇది తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా ఆ 95లో ఆయన చనిపోతే 96 ఎన్నికలు కానీ 98 ఎన్నికల్లో కానీ ఎన్టీ రామారావు నిందిస్తానే కదా వెళ్ళింది. 99లోకి వచ్చేటప్పటికి అప్పుడు కూడా అంతే, అసలు ఎన్టీఆర్ని పక్కన పెట్టినే వెళ్ళారు. 2009 నాటికి మళ్ళీ ఎన్టీఆర్ పేరు లేకుండా వెళ్తే కష్టం, ఎందుకంటే 2004లో ఓడిపోయేటప్పటికి అందరూ ఒత్తిడి చేసి అదే చెప్పారు కదా. మురళీమోహన్ తర్వాత రాఘవేంద్రరావు వీళ్ళందరూ కలిసి వాళ్ళే చెప్పారు కదా, మేము చెప్పి గట్టిగా అడిగి పెట్టించామని చెప్పి మళ్ళీ అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అక్కడ దండలేసే విగ్రహం కూడా తీసి పెట్టేశారు. అట్లాగా ఇదంతా ఇప్పుడు ఎందుకు సోది అంటే పాయింట్ చుట్టూ అదే ఉంటుంది. ఇప్పుడు జగన్ అనేటువంటి వాడు లేకపోతే రాష్ట్రం పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? నథింగ్. ఇప్పటికీ క్రిందసారి కోడికత్తి అన్న, ఇప్పుడు గులకరాయి అన్న మనిషిని లేకుండా చెయ్యాలి. కాకపోతే బాంబు దాడులో లేకపోతే మన అతడు సినిమాలో లాగా మాఫియా వాళ్ళు దొరకట్లేదు అనుకుంటా. దొరికిన చిన్న రాయితో పెద్ద కర్ర. ఇప్పుడు కోడికత్తితో జరిగితే కోడికత్తి ఏదో ఇట్లాగే రాస్తారు, కోడికత్తితో ఏదో తగిలింది అంతే. గబక్కన అతను ఏదో కేక్ కోద్దామని కత్తి తెస్తే ఆ కత్తి తగిలితే జగన్ చచ్చిపోవడం ఏంటి అని రాస్తారు. లేకపోతే వాడెవడో మర్డర్ చేసినటువంటి వాడికి జగన్ వాళ్ళ అన్యాయం జరిగిపోయింది వాళ్ళ ప్రభుత్వం వల్ల అందుకని చేశారంటే రాసేటటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే నిన్న రాయి దాడి చేయగానే ఏం తెర మీదకి తీసుకొచ్చారు? మందుకి 300 రూపాయలు ఇవ్వలేదని కాసేపు, ఆ తర్వాత అతను మైనర్ అన్నాక అబ్బాయి అట్లా కాదు అన్న క్యాంటీన్లు మూసేశారన్నటువంటి కోపంతో అంటే ఒక నేరేటివ్ క్రియేట్ చేసేస్తారు. ఇప్పుడు జగన్ బ్రతికుంటే చాలా కష్టం అన్నటువంటి భయపడుతున్నారు. ఎందుకని సంక్షేమ పథకాలు వీటి మీదన తెలుగుదేశం చెప్తోంది. అదే సక్సెస్ అయితే తెలుగుదేశం ఎంతకంటే ఎక్కువ ఇస్తానంది కదా సూపర్ 6. అప్పుడు అసలు పవన్ కళ్యాణ్ అవసరమే లేదు, భారతీయ జనతా పార్టీ అవసరమే లేదు. కానీ అక్కడ సంక్షేమ పథకాల గురించి నమ్మట్లా. జగన్ని సంక్షేమ పథకాల విషయంలో నమ్ముతున్నారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తానన్న నమ్మకం తక్కువే ఉంది. కాబట్టి ఇప్పుడు జగన్ ఉంటే కష్టం అని చెప్పి టార్గెట్ చేస్తున్నారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.